खतरनाक कॉमेडी शो। నీ వల్లే కదా మేము జైలుకి వచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వీళ్ళిద్దరు? వాళ్ళు సనత్ నగర్ లో నోటరియల్ క్రిమినల్స్ సార్. ఇది వరకు సనత్ నగర్ స్టేషన్ లో కూడా ఇలాగే లొల్లి చేస్తే వీళ్ళు రిమైండ్ పంపించారు సార్. సరిగ్గా నిలబడు. హలో ఏంటి సార్ ట్రాన్స్ఫరా? అయ్యా కొత్త సిఐ గారు వచ్చేస్తున్నారు. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. పూర్తి సుధాకర్ గారి యొక్క ఎమోషన్ చూడండి. నీకేమైందిరా? మూర్తి, ఆ సనత్ నగర్ సత్తిగాడు ఏ సెల్లో ఉన్నాడు? ఇక్కడే ఉన్నారు సార్. ఎరా సత్తి, గ్లామర్ వచ్చిందిరా నీకు జైలుకి వచ్చినాక. ఇక్కడ మాట్లాడు. 3 నెలలు జైల్లో సుక్కలు చూపెట్టు. అది కాదురా, నాకేమో కోపం ఏంట్రా? వాడు ఎవడికో కారు మీరెవ్వడం ఏంటి, వాడు వెళ్ళడం ఏంటి? అంటే మా కార్తో మేమే జైల్లో ఉన్నట్టుంది. సత్తి చెప్పురా. తొక్కలో డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న. ముగ్గురు ఉన్నారు చూస్తే నాకు ఇక్కడ ఉన్న రక్తం పోకిపోతుంది. సత్తి, సెంట్రల్ జైలు నుంచి పాకిస్తాన్కి 10 ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఆ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ నుంచి వెళ్ళాయని నాకు డౌట్. సత్తి, ఇది చాలా ఎమర్జెన్సీ కేసు. అయితే నన్నేం చెబుతుంది? ఏంట్రా అన్నం మీద చెయ్యేస్తావా? నించో, పైకి నించో రా. దీని పాస్వర్డ్ చెప్పు. చుక్క ఆ? చుక్క చుక్క. పాస్వర్డ్ అడిగితే చుక్క అంటావేంట్రా బొక్క? పోలీసు అంటే ఎలా కనిపిస్తున్నాడు? సరే తప్పుకో. కాదరగాడు ఫోన్ ఇచ్చినప్పుడు నీకేం వాడేం కొట్టాడు? చుక్కలే కొట్టాడు, 4 చుక్కలు. నంబర్ కొడితే చుక్క వస్తుంది. ఆడు ఏ నంబర్ కొట్టాడు? అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దొరికింది. 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి చెప్పు సత్తి, 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి వెళ్ళాయి పాకిస్తాన్ కి. ఇది నాది కాదు. ఎవడిచ్చాడు రా? ఎవడో వచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవడిచ్చాడు రా ఫోను? ఇక్కడ పీకాడిని. పాత బస్తీలో నీకు ఎవడని తెలుసా? తెలుసు. ఎవడు తెలుసు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఎవడు రాడు? మల్లేష్ గాడు ఆర్కెస్ట్రా పెడతాడు. నేను ఆర్కెస్ట్రా సింగర్లు అడగలేదురా. పాత బస్తీలో కాదరగాడికి నీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి? ఈయన ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు పంపించావు? మూర్తి, ఇలా కుదరదు గానీ వీరిద్దరిని ఫ్లైట్ ఎక్కించు. నేను శ్రీలంక వెళ్తాను సార్. నేను లండన్ వెళ్ళాలనుకున్నా. నిజంగా పైకి చూస్తే కింద చీమలు ఎక్కున్నాయి సార్. అవి చీమలే. సిరియాలో మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సిరియాలో స్థావరాలు లేవా మీకు? ఇల్లు నాకు ఇక్కడే లేదు, హైదరాబాద్ లో. సిరియా నీ చూపు నాకు నచ్చట్లేదు. కాదరగాడు ఏం చేస్తుంటాడు? వెళ్ళేవని అడుగు. పాకిస్తాన్ లో మీ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నీ చూపు నాకు నచ్చలేదు, మార్చు. చేతి అసలు తగ్గదు సుధాకర్. చేతి ముఖం కాదు. అబ్దుల్ ఖాదర్ గాడు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు? నాకేం తెలుసు? నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు. కళ్ళలో భయం లేదా? సత్యాడు డోంట్ కేర్. పెద్ద బేవర్స్ డోంట్ కేర్. ఆయన చంపేసిన అదే లుక్ ఉంటుంది వాడికి. సనత్ నగర్ సత్తి. మూర్తి సార్, పెద్దలాటి తీసుకురా. సార్ అబ్దుల్ ఖాదర్ గాడు ఏం చేస్తుంటాడు? చెప్పడు. చెప్పక సత్తి.
ఇది ప్రెస్టేజ్. అక్రమ్ గారు తెలుసురా? తెలుసా? ఆ, పాకిస్తాన్ బౌలర్ ఇలా ఇలా వెళ్ళి ఇలా బౌలింగ్ చేస్తాడు. మూడుతో సార్ తాడు పైకెత్తు. పాకిస్తాన్ లో ఎవడెవడు ఉన్నాడు చెప్పు. జుట్టు వదులు, వదలను. జుట్టు వదులు. జుట్టు వదలమని నువ్వు చెప్తావిట్రా. ఇంకొకసారి నోట్లోంచి ఉమ్ము వచ్చిందంటే చెవులోంచి వెళ్ళిన కర్ర ముక్కులోంచి బయటకు వస్తుంది. చెప్పు, నీకెవరెవరితో సంబంధాలు ఉన్నాయి? నదియా ఎవరు? అత్తారింటికి దారి ఏది? అత్తారింటికి దారేది? అత్త సార్. నేను అడిగింది ఆ నదియా గురించి కాదు. మీ అందరికి బాంబులు సప్లై చేసే నదియా ఇప్పుడు ఎక్కడ ఉంది? మామూలు ఫ్యాక్టరీ ఉంటాయి. సీను మాట్లాడు. ఏంట్రా నువ్వు చెప్పింది ఆడు మాట్లాడడానికి? అబ్దుల్ ఖాదర్ గారు ఎవడు? ఒక్క ఆన్సర్ చెప్పరా చాలు. ఆడేవాడు? నేను చాలా మంచిగాడిగా నీ కోసం ఏమైనా చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏం చేస్తావు? నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, ఇప్పుడే చేస్తా. మా అన్న దురద పడుతుంది గోకు. నా బ్యాడ్జ్ లెవెల్ చూసావా? దాని లెవెల్ చూసినావు? 546. ఇంకా ఎక్కువ చేయాలి నేను. నేను అడిగేది క్యాండీ క్రష్ గురించి అడిగి కాదురా, నా లెవెల్ గురించి చెప్తున్నాను నేను. వ్యక్తం చేసుకో మూతి దగ్గర. చెప్తే ఎక్కడ వస్తాయి? రాయ్, ఇంకొకసారి నన్ను చూసి నవలొద్దు. దొరక్క నీకు చెప్పు. అబ్దుల్ ఖాదర్ గారు కొట్టు ఎవడు? గట్టిగా. అబ్దుల్ ఖాదర్ గారు ఎవడు? చెప్పరా. ఆయన యాటిట్యూడ్ చూసావా? కళ్ళల్లో నీళ్ళు వస్తాయి తప్ప ఎక్స్ప్రెషన్ మారదు. ఆను ఆన్రా నాలుగు తెక్కోసేస్తా. అబ్దుల్ ఖాదర్ గారు ఎక్కడుంటాడు, నీకు ఫోన్ ఎందుకు ఇచ్చాడు చెప్పు. ఆ చూపేంట్రా ఇంత చేస్తున్నా? రే, ఇందులో సెల్ ఫోన్ సిగ్నల్ రావట్లేదురా. సెల్ ఫోన్ కాదు కదా, ఇది ట్యాబ్ రా. ట్యాబ్. మరి ముక్క ముందు నువ్వు చెప్పలేదురా. జస్ట్ బిల్డప్ ఇచ్చాను, జస్ట్ బిల్డప్ ఇచ్చాను. ట్యాబ్ని పెట్టుకొని ఫోన్ అని చెప్పి ఈ ఉప్పు బాగా తీసాడు. తీసాను రా. సత్తి వడ్డీతో కూడా కలిపిచ్చాయి. నువ్వు కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? సారీ రస్. గుర్తు పెట్టుకో. గుర్తుపెట్టుకో. నీకు రేపే స్పాట్ పెట్టా. మీ ఆవిడకి తెల్ల తీరా. అరే సత్తే, జైల్లో ఉండేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు. ఇందులో ఏ పాకిస్తాన్కి చెందిన సమాచారం ఉందో నాకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఒక 1 వీక్ పడుతుంది డేటా బయటకు రావడానికి. ఫోన్లో ఉన్న డేటాకి పాకిస్తాన్కి తీవ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిస్తే మీరు వెళ్ళిపోవచ్చురా. అప్పటి వరకు ఏం చేయాలి? లోపల కూర్చొని వసలు లెక్కెట్టుకో. ఇది నీ ఇల్లు కాదు, ఎక్కడ పడితే అక్కడ నించోడానికి. లోపలికి వెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, తాం తాం తాం. అమ్మా, నాన్న ఇవాళ నీకు పెళ్ళమ్మా. అప్పుడే పెళ్లి చేసుకోమంటారా? అవునమ్మా. మీకోసమే చేసుకుంటానన్నా. పెళ్లి కొడుకమ్మా. ఇతనికి ఇచ్చానని పెళ్లి చేస్తున్నారు. అవునమ్మా. రాలిపోయే పువ్వుకి ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా నాన్న? రాలిపోయే పువ్వుకే రాగం ఎక్కువమ్మా. అది పాట వరకేనన్నా. ఈ తండ్రి నీ జీవితాన్ని నాశనం చేస్తాడా అమ్మా? నాన్న, ఈ పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానమ్మా. 10 నిమిషాలు అయితే చచ్చిపోయేటట్టున్నాడు. మీరు వచ్చి బెడ్ల మీద కూర్చోండి. రామ్మా. ఓ మాంగళ్యం తందునానేనా మాజీవన ఏతన కంటే బదనామి. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందం? ఎవరు నువ్వు? మీరు దేవదాస్. ఏంటి దేవదాల్లా దగ్గుతున్నావు? మందు తాగితే దగ్గు రాకపోతే దంపుడు లక్ష్మి వస్తుంది. దేవదా, దేవదా. ఇటురా. నాన్న, వాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. నేనా నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది? అవును. నేనా ముసలాన్ని తీసుకొచ్చి నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తుంది? నేనా నీది పెళ్లి పెట్టడం వరకు తీసుకొచ్చింది? దేవదా, దేవదా. నువ్వే నా కల్లుడు. అవునా? పదండి, నేను చచ్చేలోపు తాళి కట్టే చేస్తా. ముసలాడా, నీకు ఈ వయసులో పెళ్లి కావాలా? పత్రిక ఆలస్యం చేయకుండా మంత్రాలు చదవండి. చదవండి చదవండి.
మాంగళ్యం తంతునానేన మమ జీవితనేతనే. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. పారు, ఎవరు నువ్వు? నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై, గాలిలో తేమనే, ఉప్పులో పప్పునై, నీకోసం వచ్చాను. పారు పారు. ఏమిటి నల్ల దేవదాసుని పట్టుకొని నన్ను అవమానిస్తా? నీ దేవదాసుని నేను. పారు, నీ దేవదాసు నేను. విగ్గు పెట్టుకొచ్చినంత మాత్రం నువ్వు దేవదాసు అయిపోతావా? నేనే దేవదాసు. నేనే దేవదాసు. అయ్యో భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? మా ఇద్దరం కలిసి కాలేజీ రోజులు చట్టా పాటలు వేసుకొని ఎన్నో పాటలు పాడాం. మర్చిపోయావు పారు. వాడు నల్ల దేవదాసు, నీ తెల్ల దేవదాసు. సరిగ్గా చూడు, కళ్ళు పెట్టి చూడు. వీడు లావుగా ఉన్నాడు, వీడు లావుగా ఉన్నాడు. వాడు దేవదాసు కాదు. ఏ ఆడదానికి రాని కూడు కష్టం నాకు వచ్చింది. ఒక పని చేద్దాం, ఇద్దరు టాస్ వేసుకుందాం. ఎవరికి పడితే బొమ్మ వాడితే. చెప్పు. టాస్ 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 కాదు. బొమ్మ అంటే నేనే గెలిచాను. అంటే పారు నాది. మామగారు మమ్మల్ని దీవించండి. అల్లుడు గారు కూర్చోండి కూర్చోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవననేతనే కంఠే బధ్నామి సుమగే. నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, నా ప్రాణమై. నువ్వు దేవదాసు. हाँ हाँ हाँ, मैं उसका देवता हूँ. मेरी इश्क है, काजल है, मोहब्बत है, वही मेरी सब कुछ है. ఏమిటే ఎంతమంది దేవదాసులను ప్రేమించావా నువ్వు? నాటకాలు ఆడుతున్నావా? వాడా దేవదాసు, వీడా దేవదాసు, ఈడా దేవదాసు. ఎవరు కాదు దేవదాసు నేనే. ఉప్పులో ఉప్పునై, పప్పులో పప్పునై, అదే నా జీవితం. పారు పారు. కావాలంటే 5,000 రూపాయలు ఇస్తాను, వెళ్ళి పాత బస్తీలో మటన్ కొట్టి పెట్టుకో. क्या बात करते हो भाई? ఒక్కసారి బాతు గీత అంటే బూత్ పగిలిపో. ఇదంతా నీ వల్ల వచ్చింది. బొమ్మ బొడుసన్నా అప్పుడే తాళి కట్టిట పారు నాదైపోయింది. నాకేం తెలుసు నీకు బొమ్మ పడి నీ బొరుసుగాడు వస్తాడని. ఒక పని చేద్దాం, ముగ్గురు కలిసి పంట వేసుకుంటాం. చప్పట్లేండి అది. ఎవరు పంట పండితే వాళ్ళదే పర్వతి. మళ్ళీ నువ్వు బొమ్మ బొరుసని పాత విషయాలు తవ్వకు. బొమ్మ బొరుసలో నేను గెలిచాను. నీటిలో నీటినే, ఉప్పులో ఉప్పునే. ఒక్కసారి పంటలేరు రే. పండాడు. కమాల్ హో గయా. ఇదంతా నీ వల్లే జరిగింది. నా పారు నాకుండా దూరం అయిపోయింది. నీటిలో నీటినే, ఉప్పులో ఉప్పునే, పప్పులో ఉప్పునే. పారు పారు. అక్షంతలే చల్లరు రే. మాంగళ్యం తంతునానేన మమ జీవననేతన. पारो, మీరు దేవదాస్. मैं तुम्हारा देवदास. ఎవరా మీరందరూ? ए भाई, ये मेरी है, रहेगी. देखो पारो, ये तो पूरे पुराने हो गए हैं. ये मेरी है. జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. పారు, మా ఇద్దరం కలిసిన రోజులు గుర్తు మర్చిపోయావా? నీటిలో నీటినే, ఉప్పు. ఒక్కసారి నీటిలో నీరు నీ నోట్లో పోస్తాడా నీళ్లు? ఎప్పుడు చూసినా నీటిలో నీరనే, గాలిలో గాలిని. అమ్మాయిని పట్టుకుని రాక్షసుల్లా లాగడమేమిటి? ఎవరో రాక్షసులా ప్రవర్తించి నువ్వా నేనా నీ మీద మనసు పడి నీ కోసమే నీ అరదలోనే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేసి విసరించావు, విమర్శించావు. నీటిలో నీటినే, ఉప్పులో ఉప్పునే. ఒరిజినల్ దేవదాసు నేను. కావాలంటే చూడు. ये मेरी है. ఏయ్! ఆగండి ఆగండి. చూడు అదే దగ్గు. నేను కూడా తగ్గుతాను. अरे ये तो मैं भी कर सकता हूँ. అరే నేను కూడా తగ్గుతాను. నువ్వొద్దు నువ్వొద్దు పారు. నువ్వొద్దు నువ్వొద్దు. నాన్న, నువ్వు ఎవరు చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటా నాన్న. వాడు వాడిపోయిన పువ్వు అన్నావు కదమ్మా. నేను కూడా వాడిపోతా, రాలిపోతా నాన్న.
जग में माया ब्रतुके माया వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఓ మాంగళ్యం తంతునానేన దేవత చివరికి నువ్వనేది మెల్ల తారు కట్టు దేవత అల్లుడు గారు కట్టండి. నువ్వు ఎప్పుడైతే ముగ్గురు దేవదాసులు ఎనకేసుకొచ్చావు నా పార్వతి చచ్చిపోయి అప్పుడే పాడితే చచ్చిపోయి దేవత నాన్న जबरदस्त खतरनाक कॉमेडी शो हेलो देखो इसको देखा వీడికి టైం బ్యాడ్ देखा इसको అరే చూడని చెప్తాను కదా ఎవడ్రాను ఒరే దెబ్బలు తిని చాలా పోరా అరే నా కోపం వస్తే తట్టుకోలేవు देखा इसको नहीं देखा అన్నా, చిన్న చిన్న గుడ్డ ముక్కలు ఉన్నాయన్న పేద పిల్ల అనుకుంటా 100 రూపాయలు. ఇరా హైట్ కొలుస్తారా ఇక్కడ అన్న సల్లగా ఉందానా? అవురా చలి పెడుతుంది ఇక్కడ ఆ, ఆ గీతం గీసిన రా అన్న కబడ్డీ ఆడనీకి అనుకుంటానా? కబడ్డీ ఆడదాం మారా ఆడదాం అన్న. అరే మీరంతా వెనకెళ్ళరా అన్న నీ కోతకు వస్తానన్న. కోయిరా కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఆప్రా ఆ, మనం ఎందుకు వచ్చినాం రా అర్థమైందన్న. బుల్లెట్ పాస్ కర్, 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 బుల్లెట్ పాస్ కర్. అలలలలలలల. सोल्जर्स पूरे आदमी को अंदर ले जाओ మళ్ళీ జైలుగా कहाँ से आया ఏయ్, బాత్ ఇధర్. కొడితే భూమిలోకి వెళ్ళిపోతావు చాటి దేఖ్. क्या देख रहे हैं అన్న, సీను చిన్న పోరగాడన్న. ఏసేస్తానన్న. ఇది మన ఏరియా కాదురా కాముగుండాలే कहाँ से आए रे హైదరాబాద్ से कहाँ जाना హైదరాబాద్ जाना कहाँ से आया హైదరాబాద్ से आया कहाँ जाना హైదరాబాద్ जाना నేను ఎవరో తెలుసా సత్తే సన్నత్ నగర్ సత్తే हेलो हेलो ऑफिसर वो हमारा ऑफिस में तेलुगु वाला ऑफिसर है ना उसको भेज दो భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో ये लोग बहुत गलत है टेक केयर ऑफ हिम बहुत बात करता है ఓకే సార్ ఏం పేరు నీ పేరు సత్తి సన్నత్ నగర్ సత్తి మీరిద్దరు ఇట్టండి చూపేంట్రా నా చూపేంత. ఏయ్, అన్న నువ్వు కూడా బచ్చ పోరగాడన్న. ఏయ్, చూసుకుంటానా? ఆడ నీకెందుకన్నా నిన్నగలట. ఆడ వద్దన్నా నువ్వు. నువ్వు పోరగాడలాగన్నా. ఆయన ఉన్నానన్న. ఎందుకు వచ్చారా శ్రీనగర్ పర్సనల్ పర్సనల్. ఏంట్రా పర్సనల్ నువ్వేరా ఏం పేర్రా నీ పేరు కట్టేసేను. నీ పేరు ఏం పేర్రా సోడా సూరి. నీ పేర్రా వాడు చెప్పిండు కదా నేను అడిగింది నిన్ను జమ్మూ కాశ్మీర్ ఎందుకు వచ్చావు ఐస్ కోసం నీ ప్లాన్ ఏంట్రా వెన్నెల ఆ? వెన్నెల ఏంట్రా పిఎస్ఎన్ఎల్ వెన్నెల ప్లాన్ 339 రూపాయలు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చెప్తావేంట్రా నీ ప్లాన్ ఏంటి ఏయ్ సత్తి
సన్నత్నారు సత్తి ఇక్కడ. యాటిట్యూడ్ మారట చూసావాడు. నువ్వు టెర్రరిస్ట్ నాకు తెలుసు. ఎవరు చెప్పారు? కోడ్ ఏంటి? మీ టెర్రరిస్టుల కోడ్. అర్థమైంది, రాసుకో. చెప్పు. 500201. ఏంట్రా ఇది? సన్నత్ నగర్ పిన్ కోడ్. కోడ్ అడిగితే పిన్ కోడ్లు ఎస్టీడీ కోడ్లు చెప్తావేంటి? కోడు. అర్థమైంది, రాసుకో. చెప్పు. నాటుకోడి, గిన్నె కోడి, గిన్నె కోడి. చిప్పిచ్చే నాటకాలు నా దగ్గరే. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. నీ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నేను అడిగింది బ్లడ్ గ్రూప్ కాదు. నీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? రేష్మి, గెటప్ సీను, సుధీర్, నాగబాబు గారు, వీళ్ళందరూ ఉంటారు. ఏం గ్రూప్ ఇది? వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్. చిప్పిచ్చే నాటకాలు ఆడుకుంటా మీ ఆపరేషన్ ఏంట్రా? అన్నా చెప్పానా? అస్సలు తగ్గద్దు సత్తి. ఎన్ని ఆపరేషన్ చేశారు ఇప్పుడు దాకా? 3 ఆపరేషన్లు. ఏంటి చెప్పు. భయంకరం ఆపరేషన్. తట్టుకోలేవు. తట్టుకునే శక్తి నాకు. తట్టుకోలేవు. చెప్పరా ఆపరేషన్లు ఏంటో? రాసుకో. చెప్పు. 3 సంవత్సరాల క్రితం అపెండెక్స్ ఆపరేషన్. 2 years బ్యాక్ పల్స్ ఆపరేషన్. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా. 3 ఆపరేషన్. సన్నత్నార్ సత్ ఇక్కడ. కూర్చోరా, కింద కూర్చో. ఏయ్ మా అన్న కింద కుదరదవా? అన్న ఎత్తనికి మా వల్ల కాలేదా? నువ్వు నిజంగా ఇండియా వాడివేనా? యా. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఇస్తున్నాగా ఆగు. తీసుకో. ఏంట్రా ఇది? పాస్పోర్ట్. సన్నత్నార్ లో 150కి మొత్తం పాస్లు ఇస్తారు మొత్తం. పాస్పోర్ట్ అడిగితే చూడు, నాకు లో బీపీ ఉంది. నాకు ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. లో బీపీ ఉందా? అవును. సన్నీలే ఫోటో చూడు, హై బీపీ వచ్చేస్తుంది. ఏయ్ ఏం చెప్పావా? రాత్రి పూట నేను అదే చూస్తాను. లో బీపీ అంటే సన్నీ లేని ఫోటోలు చూపిస్తా. తగ్గదు తగ్గదు. భయపడ్డాడు. అరే మళ్ళీ కట్టె తీసుకొచ్చిండ్రా. రేయ్, ఆడికి వండే వచ్చినాడు కూడా. నీ చూపు నాకు నచ్చలేదు. పందికొక్క. ఏంట్రా చూపు? మోకాల మీద కూర్చో. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీకు మెయిల్స్ ఎవరు పంపిస్తుంటారు? సురేష్ ప్రభు అన్న. సురేష్ ప్రభు అంట. సురేష్ ప్రభు ఎవరు? రైల్వే మినిస్టర్. రైల్వే మినిస్టర్ నీకు మెయిల్స్ పంపించడం ఏంట్రా? నువ్వు చెప్పింది ఏ మెయిల్స్ గురించి? నువ్వు అడిగేది ఏ మెయిల్ గురించి? నేను కంప్యూటర్లో వచ్చే మెయిల్స్ అడుగుతున్నాను. నేను పట్టాల మీద వచ్చే మెయిల్ గురించి అడుగుతున్నా. కరెక్ట్ గా చెప్పు. నిజంగా నువ్వు ఇండియా వాడు? అరే కరాచీ నుంచి ఏమొస్తుంటారా? బిస్కెట్స్. బిస్కెట్స్ వస్తాయి, కేకులు వస్తాయి, చాక్లెట్లు వస్తాయి. నేను అడుగుతుంది పాకిస్తాన్ లో కరాచీ గురించి. నేను ఇండియాలో ఉన్న కరాచీ బేకరీ గురించి చెప్తున్నా. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏటీఎం నుంచి. ఎవరు వేస్తున్నారు? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ డబ్బులు వేయడం ఏంట్రా? ఏటీఎం లో డబ్బులు ఎవరు వేస్తారు? బ్యాంక్ మేనేజర్ వేస్తాడు కదా. ట్రంప్ వచ్చేస్తాడా? రే మెన్ హోల్ నుంచి బయటకు వచ్చిన వెనకలా ఉన్నావు. కుక్కేనంటే వెళ్ళిపోతావు లోపలికి. పాకిస్తాన్ లోంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇండియాలో ఉన్న హైదరాబాద్ లో చొరబడడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఇండియా గేట్ దగ్గర నీకేం పనిరా? నాకు ఇండియా గేట్ గురించి తెలియదు. దేని గురించి తెలుసు? టోల్ గేట్ గురించి తెలుసు. ఇండియా గేట్ అయితే టోల్ గేట్ గురించి మాట్లాడతావేంట్రా? అంత పెద్ద ఇండియా గేట్ ఎలా పెడతారు? పాయింట్. రే నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు ఇండియా వాడి ప్రూఫ్ చేయాలంటే నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఏముంది ప్రూఫ్? నీకేమొచ్చు? భరతనాట్యం వచ్చు. భరతనాట్యం చేస్తావు? భరతనాట్యం తప్పకుండా వదులుతావా? వదులుతా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు భరతనాట్యం చేయరు. చేశాను. పాపర్తవది చిక్కినాకి చేసాయి. మామూలుగా చేయకూడదురా. ఇక్కడ గాజు పెంకులు వేస్తాను, నీటిని విజ్జి. మళ్ళీ ఈ పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ కాదు, నువ్వు రియల్ ఇండియన్ అయితే చేసి చూపించు. రెడీ మ్యూజిక్. సూపర్ రా. ఇప్పుడు రా నువ్వు ఇండియన్. మరి ఈ ముక్క నాకు ముందెందుకు చెప్పలేదురా? భరతనాట్యం వచ్చాను. అయ్యో పాపం బ్లడ్ వస్తుందా? సత్య సత్య లైఫ్ లో ఒకరిని చంపాలనుకున్నా. రెండో వాడు నువ్వు కావద్దు. సరే అవునా? జోబులో అవన్నీ ఏంట్రా? ఆధార్ కార్డు, పాన్ కార్డు. మీరు ఇండియన్సే? సారీ, ఏమనుకోద్దే. సారీ. వాళ్ళందరూ వదిలేండి అయ్యా. సారీ మిస్టర్ సత్తి, బాగా కోఆపరేట్ చేస్తావు ఎంక్వైరీలో. దారా ఏ ఆఫీసర్ చెప్పు సత్తి. తీసుకో దేకా. ఎందుకు? వీడి తల తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చింది మీరు ఈయన చంపడానిక? ఒకసారి అటు చూడు, ఇటు చూడు.
రే ఎంత కొండరి పప్పగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఎంత డీజిల్ బొక్కరా, పైగా ఇద్దరు లఫుడ్ గాలు వేసుకొని వస్తావు. వీళ్ళు చూస్తే ఎవరైనా భయపడతాడరా? ఒక ఆర్మీ ఆఫీసర్ని చంపడానికి శ్రీనగర్ వచ్చావని చెప్పేసి నేను అరెస్ట్ చేసి లోపలేస్తున్నా. ముగ్గురు తీసుకొని లోపలేయండి. చలో చలో అందరు చలో. బాధపడకరా, ఆ బుల్లెట్ భాస్కర్ గారు మళ్ళీ దొరుకుతాడు. నా బాధంతా వాడు మిస్ అయినందుకు కాదన్న, మరి ఇంటికి వెళ్ళేసరికి తలకాయ కూర ఉంటుందో పాసిపోద్దు అనన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గెటప్ సీను ఏ గెటప్ లో అయినా గలగలా నవ్విస్తాడు. మన సుధాకర్ చీర కడితే సకల కళల్ని పండిస్తాడు. వీళ్ళ గొప్పతనం చెప్పడానికి ఏ గెటప్ సరిపోదు. పర్ఫార్మెన్స్ చూపించడానికి 25 సెకండ్ల ప్రోమో కూడా సరిపోదు. ఇదిగో ఈ 10 నిమిషాల స్కిట్టే రుజువు అయితే చూసేయండి. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఎవరు? నేను ఇంటర్వ్యూకి వచ్చాను. మీకు ఇంటర్వ్యూలో అడిగే మొదటి ప్రశ్న, తెల్లగా ఉండేవి పాలు, ఆపినా ఆగనివి కన్నీళ్లు, అంతులేనిది కోరికలు, అంతం కానిది స్వచ్ఛమైన ప్రేమ. చాలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు కాబట్టి నా జీవితంలో మీకు పోస్ట్ ఇస్తున్నాను. పిఏగా కాదు, పర్మనెంట్ పెళ్ళంగా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీ పెద్దవాళ్ళ ప్రేమ నేను ఒప్పుకోను. ఐ హేట్ యు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీరెక్కడ మేమెక్కడ? మీరు పెద్దవాళ్ళు, మేము కట్టిక పేదవాళ్ళమైనా మనసులో చాలా పెద్దవాళ్ళు. ఆత్మాభిమానం చాలా ఉంది మాకు. మేము ఉన్న వాళ్ళమైనా మీరు పేదవాళ్ళైనా పర్వాలేదు. మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను. అయితే మా ఇంటికి రండి, వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎలాగైనా వాళ్ళ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఉదయం జానకమ్మ గారు అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. ఆయన ఎలా పోయారమ్మా? విషం పెట్టి చంపేసేవా? ఎవరు బాబు? రాజా రాజ్ బహదూర్ గారి పేరు వినే ఉంటారు. ఆయన ఒక్కగానొక్క వారసుని, భూపతి రాజా. పేరు చెప్పమంటే మీ ఆస్తుల దగ్గర నుంచి మొదలెట్టావే, అప్పుడే తెలిసింది మీ ధనికులు గుణమే ఉంటాం. మీరేమనుకున్నా సరే నేను మీ అమ్మాయిని ప్రేమించాను. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చంద్రకళ, ఏంటి ఇద్దరేలా ఉన్నారేంటి? మీ ఆయన పులికిలా ఎవరిని అడిగి చేసావు ఈ పని? ఏ పనమ్మా? తండ్రి లేడు కదని తండ్రి ప్రేమను నీ మీద చూపించి, తల్లి ప్రేమను నీ మీద చూపించి, ఇంత ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ప్రేమ అంటారు. గుడ్ షాట్. ఇలాగే కూడా చంపేస్తుంటావు మొగుడిని. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం తప్పని మీకు తెలియదు? ఇంట్లో మగ దిక్కు లేదనే కదా నా మీద వెర్రవీగుతూ మాట్లాడుతున్నారు. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. నాకేం తక్కువ? ప్లీజ్ అమ్మ. ఏమన్నారు? మీ అమ్మాయిని ప్రేమించాను, అవసరమైతే పెళ్లి చేసుకుంటాను. ఈ మాటలకేనే మోసపోయా. మా పేదవాళ్ళ బతుకులు సముద్రంలో నీటి బుడగల్లాంటివి. ఎప్పుడు పేలుతాయో, ఎప్పుడు సముద్రంలో కలిసిపోతాయో వాటికే తెలియని బతుకులు. మీకు దండం పెట్ట. జానకమ్మ గారు, నేను మీ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. తాంబూలాలు కూడా తీసుకొచ్చా. ఈ పళ్ళెం తీసుకు. ఏమైంది నాయన? ఫీజు కట్టాలని స్కూల్ నుంచి గంటేశారమ్మా. ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఎంత అడిగారా ఫీజు? 1,00,000 రూపాయలమ్మా. అయ్యో, లక్షణంగా పెంచడమే తప్ప ఈ తల్లికి లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలరా నాయన?
ఈ లక్షలు కట్టే బదులు ఏ నుయ్యో గుయ్యో చూసుకుని అందరం ఒకేసారి చేద్దాం రామ్మా. జానకి గారు, మీకు అల్లుడైనా కొడుకైనా నేనే. కావాలంటే ఆ ₹1,00,000 నేనిస్తాను. ఇదేంటి అతుక్కుంది? రెడీగా ఉన్నాడు అతుకోవడానికి. రండి, తాంబూలాలు తీసుకుంది. ఈ పళ్ళుని తీసుకో. నీకు వాంతులు తెప్పించిన దరిద్రుడు ఎవడు? దరిద్రుడే. ఎవడే నీచుడు? అమ్మా, నాకే అమ్మలాగుంటావు కదే. నిన్ను అమ్మని చేయాలనిపించి ఎవడ కనిపించింది? అమ్మా, ఎవడా నీచుడు? గారి కొడుకు మణిభూషణమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ రోజే ఇంటికొచ్చి ఉప్పు అడిగినప్పుడు అనుకున్నాను నీతో పులిహార కలుపుదామనే ఉద్దేశం ఉందని. ఆ రోజే గ్రహించలేదు ఈ తల్లి. కడుపైతే పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. ఇప్పుడేమన్నాడు? 10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానంటున్నాడమ్మా. వాడు లక్ష ఎక్కడ కడితే 10 లక్షలు ఎక్కడ కడితే? ఆ 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తగలని? అంత చచ్చిపోండి. ఏ రైల్వే బోగిలో ఏ రైల్వే పట్టలో పడుకొని అందరూ ఒకేసారి కట్టుకొని చద్దామే. కట్టుకొని చచ్చిపోను. ముహూర్తం టైం అయిందమ్మా, తాంబూలాలు తీసుకుందాం. నువ్వు చేసుకోమ్మా పెళ్ళి. ఇదిగో చంద్రకళ నేను ముగ్గురం కలిసి ఒక్కసారి చచ్చిపోతాం. నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో. నేను కూడా ఆ ఒడ్డు దగ్గర నేనున్నానమ్మా. మీ సముద్రంలో నేను కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. అత్తయ్య, నా ఎస్టేట్ అమ్మి 10 లక్షలు తీసుకొచ్చి నాకు తల్లిలా ఉండే ఆ మరదలకి పెళ్లి నేను చేస్తా. మూడు నెలల తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం నాకిచ్చేసారు. జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. దీనికి ఎంత చేసినా డిసప్పాయింట్మెంట్. కుర్చీ కూడా లేదు. నమ్మమ్మ కుర్చీ అక్కర్లేదమ్మా, తాంబూలాలు మార్చుకుందాం. అల్లుడు గారు ఏదో డబ్బులు పెట్టి తీసుకొచ్చారు. లేదమ్మా, ఉన్నవన్నీ అమ్మేసి మీ అమ్మాయికి పెళ్లి చేశాను. ఆ పెట్టి నాది కాదు. శశికళ, ఎంతమంది కళలు? ఏమైందమ్మా? ఒక్కడ మీకు ఏమైంది నాయన? చెప్పమ్మా, చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా, ఏమైందమ్మా? అల్లుడు గారు చచ్చిపోయారా? ఇప్పుడు ఏం చేసేది? అల్లుడు గారు ఎలా పోయారమ్మా? అల్లుడి గారికి ఏం కాలేదమ్మా. 15 లక్షలు కట్నంగా తీసుకుని రమ్మంటున్నాడమ్మా. 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలమ్మా? ఉన్నాయి అక్కడ. పెద్ద బకరా ఉన్నారు కదా అక్కడ. బకరా, బకరా. కట్టుకొని చద్దాం పద. ఏంటమ్మా? ముహూర్తం టైం అయిందమ్మా. నువ్వు చేసుకోమ్మా, నువ్వు చేసుకోమ్మా. మా నలుగురిని తెప్పలో నుంచి తోసేసి ఆ తెప్ప తీసుకొని నువ్వు ఒడ్డు దాటమ్మా. ఏమీ లేని వాళ్ళు ఏమీ లేకుండానే పోతాం. పదండి, పదండి. ఇది పెళ్లి చేసుకుంటుందంట, సంతోషంగా ఉండమ్మా. వెళ్ళమ్మా, వెయిట్ చేస్తాడు. అమ్మా, ఆ ఒడ్డులో ఉండేనమ్మా. నేను కూడా సముద్రంలో కలిసిపోతానమ్మా. మీతో పాటు కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. ఆపండి, మీరెవరు చావక్కర్లేదు. నా ఫ్యాక్టరీ అమ్మి ఆ 15 లక్షలు కట్టి నేను దగ్గరుండి కాపురానికి పంపిస్తా. బావ చూసావమ్మా, ఎంత లక్షణమైన కుర్రాడు. అందుకేమో ప్రేమించాను. మంచి గట్టి పట్టింది ఇది. ఇంకో 3 నెలల తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం. సైకిల్ మిగిల్చారు మొత్తానికి. జానకమ్మ గారు, జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. బిలిగేట్స్ వచ్చినా సరిపోతుంది తిరిగి సాటిస్ఫాక్షన్. రండి, తాంబూలాలు మార్చు. ఆపండి. Ni
ఎవరమ్మా ఇతను? మీ నాన్నగారమ్మా. వాడిన చెట్టు కూడా పూలు పోసినాయి అనమాట ఇన్నాళ్ళకి. ఏమండి మీరు తర్వాత మాట్లాడుకుందరు గాని కుక్కలా 9 నెలల నుంచి తిరుగుతున్న తాంబూలను మార్చుకుందాం రండి. ఎవరికి జానకి తాంబూలాలు? మన అమ్మాయికి పెళ్ళండి. మనకు అమ్మాయి ఉందా? అవును, నువ్వు అప్పుడు ఊళ్ళో లేనప్పుడు పుట్టింది. అయ్యో భగవంతుడా, ఏమైందండి? 3 రోజుల కంటే నేను ఎక్కువ బ్రతకను. భగవంతుడా! అయ్యో! 3 రోజుల కంటే బతకని భర్తను పక్కన పెట్టుకొని పెళ్ళెలా చేసేదండి? 3 రోజుల్లో ఎందుకు చచ్చిపోతారో చెప్పి సావరా. గుండెకి రంధ్రం పడింది, 25 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తావా? అయ్యో 25 లక్షలు అంటండి అల్లుడు గారు. ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తెస్తానండి? పేదరికంలో పుట్టాం, పేదరికంలోనే చస్తాం. చావద్దు, మీరు చావద్దు. నా యావదాస్తి అమ్మి ఆ యదవకి బొక్కకి సీలే ఇస్తా. రే రారా, రా. సుధాకర్కి ఇంత అవసరమా భాస్కర్? 3 నెలల తరువాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం. అమ్మా జానకమ్మా. ఎవరు? నా పేరు రాజబహదూర్ అండి ఒకప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు, జానకమ్మ గారిని పిలిస్తే వెళ్ళిపోతా. ఎప్పుడో 2 నెలల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారే. అదేంటండి తాంబూలాలు తీసుకోవడానికి 3 నెలల తర్వాత రమ్మన్నారు. పొద్దు నుంచి ఇప్పటి వరకు 20 మంది వచ్చారు తాంబూలాల కోసం. వెళ్ళు. ఓ ఫ్రాడ్ కూడా. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే బావగారు గోపి గోపి, సారీ నిద్ర పట్టేసింది. ఏంటి గోపి, ఎప్పుడు ఇలా పార్క్ వచ్చి పడుకోవడమేనా? మన పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? పెళ్లి పెళ్లి పెళ్లి, నీకెప్పుడు 24 అవర్స్ పెళ్లి గురించి ఆలోచిస్తావు. నేను గొప్ప సింగర్ అవ్వాలని ఉంది. ఎప్పుడు చూడు నేను సింగర్ అవ్వాలి అంటావు, కానీ ఈ వాడకేసిన లంగర్లా అక్కడే ఉంటావు. ఎప్పుడు సింగర్ అవుతావు గోపి? నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు గోపి? అవతల మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రాధా, నాలో సింగర్ నీకు తెలియదు. ఒక పాట పాడు, వినిపించమంటావా? పాడు గోపి. రంగులలో కలవో, ఓ మై గాడ్ సుధా. యద భంగులలో కలవో, కాలాలో సొగ శిల్పానివో కసి రూపానివో, నావు హలవు ఎల్లలో టన్ 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 టన్. నాకు తెలుసు గోపి, నువ్వు సింగర్ అవుతావని నాకు తెలుసు. ఎప్పటికైనా బాంబే వెళ్ళి ఇండియన్ ఆయిల్లో. అది ఇండియన్ ఆయిల్ కాదు గోపి, ఇండియన్ ఐడల్ పేరు మార్చారా? గోపి, బాంబే వెళ్ళాలంటే హిందీ రావాలి. నీకు హిందీ పట్లొచ్చా? నాకు హిందీ సమస్య అద్భుతంగా వాడతాను. ప్లీజ్. మేరే సపనోं के रानी कब आएगी तू, आई रुट्टू मस्तानी कब आएगी तू. అబ్బా అబ్బా, నాకు తెలుసు గోపి, నీలో మంచి సింగర్ ఉన్నాడని తెలుసు. నా చెవులకు పట్టిన తుప్పంతా వదిలిపోయింది. నువ్వు గ్యారంటీగా సింగర్ అవుతావు గోపి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పిల్లలు ఏంటన్నా ఇంకా నిద్రపోలేదా మీరు? లేదు పిన్ని, నిద్ర పట్టట్లే. ఏ రోజు పాడతావు కదా, ఆ పాట ఒకసారి పాడు పిన్ని. అలాగే నాన్న. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, ఇద్దరొత్తికైనారు, ముద్దుగున్నారు. సరేనన్నా, లోపలికి వెళ్ళి పడుకోండి.
రాధా, చెప్పండి నాన్న. మీ బావకి ఇచ్చి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తికి నన్ను ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి? మీ బావకి భారీగా వెళ్ళమంటలేదమ్మా, నా పిల్లలకి తల్లిగా వెళ్ళమంటున్నాను. నాన్న ట్రైన్ కి ఎదురుగా నేను వెళ్ళినా, నాకు ట్రైన్ ఎదురు వచ్చినా నాకే కదా నాన్న. అందుకని ట్రైన్ జోలికి వద్దమ్మా, మీ బావని పెళ్లి చేసుకోమ్మా. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. ఇది తొలి రాత్రి. ఏదో పిల్లలకి తల్లి అవుతావని ఒకే ఒక కారణంతో నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటా. ఆ పాలు ఇలా ఇచ్చి. పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. రాదా, వాడితో కేక్ కోయిచ్చు. బావా లేకపోతే ఏమిటి రాదా, నా రంగేమిటి నీ రంగేమిటి? నాకెందుకో వాడిని చూసినప్పటి నుంచి ఒకటే వాంతులు విరేచన. నాకు డౌట్ గా ఉంది. ఎండలో తిరగడం వల్ల పిల్లాడు అలాగున్నాడు బావా. నీరంగే ఉంటాడు, పెద్ద అయిన తర్వాత చూడు పాల పొంగులా ఉంటాడు. నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టు బావా. బాబు కేక్ కట్ చేయి నాయనా. డాడీ డాడీ టీవీ పెట్టు, కాటన్ చూస్తా. సరే. నమస్కారం. కార్యక్రమంలో తర్వాయి భాగం సంగీత విభావరి. ఎవడు వాడు? ఒక్క బాత్రూమ్ లోకి తప్ప ఈ సంవత్సరం నుంచి ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నా. ఇంకొకసారి వాడు కనిపిస్తే చంపేస్తా. కొయ్యదా కేక్. డాడీ కాటన్స్. కాట్లు లేదు గిట్టలేదు. వస్తావా? కొయ్యవా? హ్యాపీ బర్త్డే టు నేను. థాంక్స్. గాడ్ బ్లెస్ యూ. టీవీలో ఉన్నవాడు స్ట్రైట్ గా రావడం ఏమిటి? ఏం జరుగుతుంది ఇంట్లో? నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు బాబు. నా కళ్ళకు కనిపిస్తే ఒక్కొక్కరి చెప్పేస్తాను. పది రాధా, ఎప్పుడో చిన్నప్పుడు అమెరికా వెళ్ళినటువంటి నా పాల పొంగు తిరిగి వచ్చిందా? వచ్చాడు బావా. ఇంకే ఆలస్యం, తీసుకురా బాబు. ఎవడే వీడు? మన బాబు బావా. ముళ్ళ పొదల్లోంచి బయటకు వచ్చిన ముళ్ళ పందిలా ఉన్నాడు. వీడిని తీసుకొచ్చి నా కొడుకు అంటావా? నిజం బావా, నన్ను నమ్ము. వాడిని అలా చూడొద్దని చెప్పు. సరే, ఇవన్నీ నాకు అనవసరం. పెళ్లిదంతా కానిచ్చే. పెళ్లి సందర్భంగా ఆర్కెస్ట్రా ఏర్పాట్లు చేశాను బాబు. సరే, ఏదో కాని బాబు ఆర్కెస్ట్రా వచ్చండి అయ్యా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం. ఏం జరుగుతుంది ఇంట్లో? 25 ఏళ్లుగా వాడు రాయనకానే తిరుగుతున్నా. వాడిని చంపి వాడెవడో ఇప్పుడే నిరూపిస్తా. ఆయన నేను ప్రేమించుకున్నా. ఆయన పేరు గోపి. ఆయన ఏమనద్దు బాబా. ఏమైంది బాబా? దిక్కుమాలిదానా, ఇదేదో పెళ్ళైన కొత్తలో చెప్పుంటే నీకు విడాకులు ఇచ్చేసి మిమ్మల్ని ఇద్దరిని కలిపేసేవాడు. ఈ పింఛను తీసుకునే వయసులోనే నాకు చెప్పేది. నాకు ఎప్పటి నుంచో అనుమానం. అందుకే మీ ఇద్దరిని కలుపుదామని ఈ నాటకం ఆడాను. గోపి, ఈ శేష జీవితాన్ని రాధతో గడిపి. ఏమైంది గోపి? నాకు తెలిసి మన పెళ్లిలో అనుకోని పొరపాటును పక్క పెళ్లిలో భోజనం తినుంటాడు. కాదు, మీ సంసారంలో నేను చిచ్చి పెడుతున్నా. మీరు హ్యాపీగా ఉండాలని నేను కూడా విషం పుచ్చుకున్నాను. ఏమైంది రాధా? ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను బాబా. మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని నేను విషం తాగాను బాబా. ఆ విషయం ఏదో నీ అమ్మ బాబుకి ఇచ్చుంటే పూర్తిగా దరిద్రం వదిలేసేది. 25 ఏళ్లు గడిచినా వెంటాడిన దరిద్రం ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళినా కూడా నన్ను వెంటాడుతూనే